నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టిడ్కో గృహాల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గా నియమించబడిన వడ్డే రఘురాం నాయుడు ఆ హోదాలో పట్టణానికి వచ్చిన సందర్భంగా భారీ బైక్ కార్లు ర్యాలీతో స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. చేబ్రోలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గురువారం నాటి క్రికెట్ పోటీలను ప్రారంభించిన తహసీల్దార్ సునీల్ కుమార్. పట్టణ మాజీ వైస్ చైర్మన్ జనసేన నాయకులు బొడ్డు సాయిబాబా జన్మదిన వేడుకల్లో పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక టిడ్కో గృహ సముదాయంలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం టిడ్కో గృహాల లబ్ధిదారులను మోసం చేసిందన్నారు. బ్యాంకు వాయిదాలు చెల్లించవలసిన అవసరం లేదని, ప్రభుత్వం చెల్లిస్తుందని మాయమాటలు చెప్పి మోసం చేసిందని అన్నారు. గృహాల రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని, ఆ విషయం తెలిసి కూడా వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఈ కాలనీకి కావలసిన మౌలిక సదుపాయాలన్నింటినీ తాము ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల బాగోగులను పట్టించుకుని నిజాయితీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఏసీపీ సీతారాం, కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, గొర్రెల శ్రీధర్, దువ్వా శ్రీనివాస్, పట్నాల రాంపండు, చాపల రమేష్, గుండుమొగుల పద్మప్రియ, మద్దాల మణికుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దిపాటి ధర్మేంద్ర, వాడపల్లి సుబ్బరాజు, పసుమర్తి సత్యనారాయణ, అడ్డగర్ల సురేష్, గుండుమొగుల సురేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మద్దాల నరసింహ, పరిమి సురేష్, పసుమర్తి రామలక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, రవితేజ, ఎంపీటీసీ గోవిందు, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీ, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, తోట రాణి తదితర కూటమి నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే డబ్బున్నవాడికి రోజు పండుగ, మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి మాత్రమే పండుగ కాబట్టి సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ పేద ప్రజల మధ్యన, మధ్యతరగతి కుటుంబాల మధ్యన చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ కాలనీ మా టైంలోనే ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5,376 ఇళ్ళని ఇక్కడ శాంక్షన్ చేయడం, 165 బ్లాక్లు షేర్వా టెక్నాలజీతో ఇక్కడ భూకంపం వచ్చినా సరే ఏం అవ్వకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు 500 రూపాయలు కట్టడానికి ఫ్రీగా ఇవ్వడం, మరి ₹1,00,000, ₹40, ₹50 కట్టిన 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగి ఆ రోజు నిబంధనల ప్రకారం అందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో ఒక దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎవరికి ఇల్లు డబ్బులు కట్టకండి, మీ అందరూ ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఫస్ట్ ఏదైతే అప్పుడు మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు 5,376 మా కౌన్సిల్ సహకారంతో మరి అందరికీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మార్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ తీసుకెళ్లి థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి, వృద్ధులు థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి ఆ ఇష్టానుసారం చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ అన్ని మనం మార్చలేని పరిస్థితి. పైగా ఇక్కడ జనాన్ని అందరూ కూడా మోసం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు ఇళ్ళకి రూపాయి కట్టక్కర్లేదు, అన్ని లోన్లు ఎగ్గొట్టేయండి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వస్తే మీకు ఫ్రీగా పట్టాలు ఇస్తానని చెప్పి ఆయన ఫోటో వేసి మీ అందరూ కూడా పాస్ పుస్తకాలు ఇంటి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఆల్రెడీ లోన్ తెచ్చేసాడు ఆయన. కానీ ఇప్పుడున్న పేదలు ఎవరైతే ప్రజలకు మనం ఇచ్చామో వాళ్ళందరికీ ఆ లోన్లు కట్టలేకపోతా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా
రూపాయలు వేస్తే 10 రూపాయలు కూడా బ్యాంక్ జమ అయిపోతుంది, అది సెబిల్ పోయింది. కాబట్టి ఇదంతా మోసపూరితమైనటువంటి ఆ వాగ్దానాలు నమ్మి ఎవరైతే కట్టలేదో మీ అకౌంట్స్ అన్ని పునరుద్ధరణ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదు. ముందు కండిషన్ ప్రకారం మన ఇల్లు అలాట్ చేయడం జరిగింది. కానీ జరగని పనులు చెప్పి అమాయకమైన ప్రజలు మోసం చేయకూడదు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాని మీద ఈ రోజు కూడా నిలబడి ఉన్నాడు. మాట తప్పిన వ్యక్తి, మడం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేయాలి. ఇవాళ సంక్రాంతి సంబరాలను ఇక్కడ బాగా జరుపుకోవడానికి ఇక్కడే ఎందుకు ఎంచుకున్నాం అంటే 5,376 ఇల్లు అంటే కనీసం 10 నుంచి 20,000 మంది జనాలు ఇక్కడ నివసించడానికి అనుకూలమైనటువంటి భూమిని ఇక్కడ ఇచ్చి విశాలమైన రోడ్లను ఇచ్చి మరి కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్ని ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇచ్చి ప్రభుత్వం అన్ని చాలా బాగా చేసింది. దీన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవడం కూడా మానేసి 32 మంది మనకెందుకులే అని అనుకోకుండా కొంతమంది అందరూ కలిసి ఆ ఇంటికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు వేసుకుని ఒకరితో ఎవరు తుడిసే వాళ్ళకి ఇస్తే కొంతంతా క్లీన్ గా ఉంటుంది. అది మానేసి మనం 32 మంది ఉన్నాం, మనం ఎందుకు కింద వాళ్ళు క్లీన్ చేయాలని వంతులు ఆడకుండా 32 మంది ఒక యూనిట్ గా ఉండండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అటు కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే మన సంస్కృతి గురించి మన సాంప్రదాయం గురించి అందరికీ ఎక్కువ చెప్తూ దేశ విదేశాల్లో మన సాంప్రదాయాన్ని విస్తరిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన చంద్రబాబు గారికి, అలాగే సనాతన సారథి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికి కూడా ముఖ్యంగా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని చెప్పి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు. సంక్రాంతి పండుగ అనేది మన తెలుగు వారిలో అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఎందుకంటే చాలా ఆనందోత్సవాలతో చేసుకునే పండుగ. ఇలాంటి పండుగలు చేసుకోవాలంటే నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన తర్వాతే ఈ పండుగ ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా జరుపుకోవాలని మన శాసనసభ్యులు అంటాం. అలాగే తాడేపల్లిగూడ నుంచి మన నియోజకవర్గానికి విదేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు తాడేపల్లి నడి రోడ్లోనే బస్సు దిగాలని శాసనసభలో గట్టిగా మాట్లాడటం, అదేవిధంగా సంక్రాంతికి ముందే ఈ రోడ్లన్నీ పూర్తి చేసి మన నియోజకవర్గ ప్రజలకు గిఫ్ట్ గా ఇచ్చిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి సంబరాలు ఎక్కడ చూడలేదు. 2014 నుంచి 19 వరకు కూడా క్లాస్ ఏమైనా ఉన్నప్పుడు, అలాగే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి సంబరాలు చాలా సరదాగా చేసి మా ఆఫీస్లో ఎక్కడైనా. కానీ గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంబరాలు. మళ్ళీ మనకి మంచి సంబరాలు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా తాడేపల్లిలో సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలి. ఎందుకంటే గతంలో రోడ్లు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ బయటకి వెళ్తే సాయంత్రం వచ్చిన దాకా మన రూమ్లో ఉన్నాయి. ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉండేది. కానీ ఇప్పుడు చూసారంటే నెంబర్ 1గా తాడేపల్లిగూడలో రోడ్లన్నీ సక్సెస్ఫుల్గా చాలా స్ట్రాంగ్ గా వేసినారంటే ఎవరంటే మన ఎమ్మెల్యే గారి. నిజంగా మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఆయన రుణపడి ఉన్నాం. ఇవాళ గుండె మీద చేసుకుని సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా అందరూ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉండాలి అనే కాన్సెప్ట్ అని మనం కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఇక్కడ టిట్కో హౌసెస్ సముదాయం మధ్య ఈ సంక్రాంతి సంబరాలని ప్రారంభోత్సవం చేయడానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందరికీ కూడా ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే కార్యక్రమాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందేటట్లుగా, అందరూ కూడా పొందేటట్లుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వడ్డే రఘురాం నాయుడు నియమించిన సందర్భంగా తాడేపల్లిగూడెం చేరుకున్న వడ్డే రఘురాం నాయుడుకు గురువారం సాయంత్రం వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.
పట్టణంలో చేసిన భారీ ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరిన వడ్డే రఘురాం నాయుడుకు అడుగడుగున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. వడ్డే రఘురాం నాయుడు ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, సబ్బితి బ్రహ్మాజీ, వింజమూరి శ్రీనివాస్, నల్లమెల్లి అంజిరెడ్డి, సంపత్రావు కృష్ణారావు, కాకర్ల శ్రీనివాస్, బూడి దుర్గాప్రసాద్, జానీ తదితరులు పాల్గొన్నారు. జై ముత్యాలమ్మ తల్లికి. ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు స్థానిక నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చిన్నారులకు సాంప్రదాయబద్ధంగా భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన భోగిమంట వద్దకు చేరుకుని తెలుగు సాంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం స్కూల్ ఆవరణలో విద్యార్థిని తల్లిదండ్రులు చేసిన రంగురంగుల ముగ్గులను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు. ముగ్గుల పోటీలు సహా వివిధ సాంస్కృతిక వినోదాత్మక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగలు మన సాంప్రదాయాలు, కుటుంబ విలువలు, గ్రామీణ సంస్కృతిని భావితరాలకు పరిచయం చేసే గొప్ప సందర్భాలని పేర్కొన్నారు. విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల నాయకులు, చేబ్రోలు గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజే మనకి సంక్రాంతి వచ్చింది అన్నట్టుగా అందరినీ కూడా మనం పల్లెల్లో చూసేవాళ్ళం. మన గ్రామాల్లో ఇదివరకు ఇలాంటి సాంప్రదాయం కనుమరుగైపోతున్న తరుణంలో ఇంత చిన్న పిల్లలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళతో కూడా, అంటే గతంలో చాలా స్కూల్స్లో అన్నింటిలో కూడా చేయించేవారు. ఈరోజు చాలా స్కూల్స్కి గ్రౌండ్సే లేవు. ఈరోజు ఇక్కడ
ఇలాగ ఆటపాటలతో పాటు మనకి అక్కడ పిండి వంటలు కూడా, అంటే గతంలో ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అందరూ కూడా హోటల్స్కి అలాగే క్యాంటీన్కి రకాల పిజ్జాలు బర్గర్లు అనే టైంలో కూడా ఈరోజు మనకి పాత గుర్తుకొచ్చేటట్టు మనకి బోర్చుట్లు కానీ అరిసెలు కానీ రకరకాల పిండి వంటలు అన్నిటిని కూడా గతంలో అన్నిటిని కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా పరిచయం చేసేటట్టు వాటిని ఏర్పాటు చేయటం, అలాగే బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసి వాటిలో కూడా, అంటే గతంలో ఈ రోజును చూస్తే ప్రతిరోజు దొరికి మనకి గతంలో ఏదైనా ఫెస్టివల్స్ జరిగిన రోజుల్లోనే వీటిలన్నింటినీ కూడా మనం చూసేవాళ్ళం. ఈ రోజున చేబ్రోలికి నారాయణపురాన్ని కూడా అనుసంధానంగా ఈ స్కూల్ ఏర్పాటు చేసి 2 గ్రామాలను కలిపేటట్టుగా, అంటే అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా అందరూ దగ్గరలోకి వచ్చే విధంగా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే మనకి జూనియర్ కాలేజ్ కాకుండా ఈరోజు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా దగ్గరలో అన్నిటికీ కూడా, అంటే ఎంత ఈ పల్లెటూరులో స్కూల్స్ మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం, దాన్ని కూడా తట్టుకుంటా పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్యని అందిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో శశి కాలేజ్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నేతృత్వంలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన క్రికెట్ పోటీలను తహసీల్దార్ సునీల్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధన్పల్లి కాశీ, జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి దాట్ల జగన్నాథరాజు ప్రారంభించారు. గొర్రెల శ్రీధర్ చేస్తున్న మంచి పనులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకటాచలం, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సతీష్, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, సందక రమణ, లోవరాజు, అత్తిలి బాబీ, వాకా నాని, పోలిశెట్టి సుబ్బారావు, చిక్కాల చందు, తొమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన గొర్రెల శ్రీధర్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడలకి వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో మరి కోడిపందాలు, పేకాట లాంటి జోదాలకి యువత మళ్ళకుండా మరి ప్రభుత్వ నినాదం ఏదైతే ఉందో కోడిపందాలను నియంత్రించడం అనేది, దానికి ఇటువంటి వ్యక్తులందరూ కూడా స్ఫూర్తిదాయకం. ప్రతి గ్రామాల్లో ఇలా జరిగితే ఆ రోజు యువత ఎవరు కూడా కోడిపందాలు చూడటానికి కానీ గుండాటు చూడటానికి కానీ వెళ్ళరు. అందువల్ల అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి గొర్రెల శ్రీధర్ గారికి ధన్యవాదాలు. తండ్రి గారి పేరైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడిచిన 9 సంవత్సరాల నుంచి ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో ఇది 10వ రోజు. మరి ఈ కార్యక్రమానికి సుమారుగా 52 టీములు ఈరోజు మా యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి నుంచి కూడా అందరూ కూడా ఈ 52 టీములు ఒక నిష్పక్షపాతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో మేము ఈ పండగ వాతావరణం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నాకు పూర్తి సహాయ సహకారాలు ప్రతిరోజు కూడా మరి ఇక్కడ టీమ్స్ని పార్టిసిపేట్ చేసే విషయంలో చాలా చక్కగా పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్న చిన్న, కరీం, సలీం గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి సంబరాలకి ముందుగానే ఏదైతే గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొర్రెల శ్రీధర్ గారు, అధ్యక్షులు గొర్రెల సురేష్ గారు ఆధ్వర్యంలో సుమారు 9 సంవత్సరాల నుంచి నిరంతరం మరి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, సుమారు 55 జట్టులతోటి మరి ఈ టోర్నమెంట్ జరగడం. ఎందుకంటే చుట్టుపక్కల నియోజకవర్గాల వారు కూడా మరి అందరూ కూడా కలిసి ఈ 55 జట్లు అంటే మరి ఎంత మరి పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ కార్యక్రమం జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. ఈ టోర్నమెంట్ పెట్టిన తర్వాత వాళ్ళలో మొదట బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి అనే కాకుండా దీంట్లో ఎక్కువగా మరి ప్రతిభ కనిపించిన వారందరికీ కూడా ఏదైతే ఈ టీము మరి దగ్గరుండి చేస్తున్న చిన్న కానీ, మన కరీం గారు కానీ, సలాం గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ టీంలన్నీ పోజేసి 55 టీములను కూడా ఇక్కడ ఆడించడం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. మా అల్లుడి గారైన మాజీ వైస్ చైర్మన్ గారు, అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు గొర్రెల శ్రీధర్ గారు, వాళ్ళ నాన్నగారు మరణించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో ఈ క్రికెట్ సుమారుగా 9 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎన్నో 52 టీములు కానీ 60 టీముల వరకు ఆడే విధంగా పురుగల్పించి, నిజంగా చెప్పాలంటే యువత ఈ పండగ సీజన్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగ సీజన్లో యువత సహజంగా ఎంజాయ్ చేయాలి అనేసి వాళ్ళ ఆలోచన ఉంటుంది. యువత మనం కూడా యువకుల నుంచి వచ్చినాం కనుక ఆ ఆలోచన విధానం అలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పెడదావు పట్టకుండా ఇలాంటి ఆటని ఇక్కడ స్థాపించి
ప్రతి సంవత్సరం ఆడించినందుకు ఆయనకి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. పట్టణంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా తాడేపూడి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరు మీద గత 9 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి గారు ఇచ్చిన ఆస్తికి వారసులుగా ఉండడానికి కృషి చేస్తారు తప్పితే ఆయన పేరు మీద ఒక మంచి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా వాళ్ళ తండ్రి గారిని గుర్తించే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయడం, అలాగే యువత అంతా కూడా చెడు మార్గాల వైపు వెళ్ళకుండా క్రీడల్లో పాల్గొనేలా చేయడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జనసేన నాయకులు బొడ్డు సాయిబాబా పుట్టినరోజు వేడుకలు స్థానిక 17వ వార్డులో ఆయన నివాసం వద్ద గురువారం వేడుకగా జరిగాయి. బొడ్డు సాయి యూత్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ వలసెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా బొడ్డు సాయిబాబా కేక్ కట్ చేశారు. సేవా కార్యక్రమాల్లో 100 మంది వృద్ధులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దుప్పట్లు పంపిణీ చేశారు. బొడ్డు సాయి యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు బొడ్డు సాయిబాబాకు గజమాలను వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బొడ్డు సాయిబాబా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా వచ్చిన కూటమి సభ్యులను ఆయన అభినందించారు. బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి రావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో ఈ ఎమ్మెల్యే చేసి చూపిస్తున్నారన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు దగ్గర తాను పనిచేశానని, వారెవరూ ఈయన మంచితనానికి సాటిరారని తెలిపారు. సహాయం కోసం ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సాయం చేసి పంపిస్తున్నారన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం నియోజకవర్గ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, ఎగ్గిన నాగబాబు, రామిశెట్టి సురేష్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, వర్తనపల్లి కాశీ, గుండుబోగుల సురేష్, పద్మప్రియ, కొయ్యల సత్య, దాసరి శ్రీనివాస్, రౌతు సోమరాజు, కళ్యాణ రామచంద్రరావు, బడుగు పెద్ద పాల్గొని బొడ్డు సాయిబాబాకి శుభాకాంక్షలు తెలిపారు. రెడీ రెడీ ఓకే రెడీ 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 సార్ కొంచెం అనుకుంటా
రెడీ ఒకసారి ఓకే 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 రెడీ రెడీ ఇలా చూడండి ఓకే ఇలా చూడండి మాజీ వైస్ చైర్మన్, ఈ వార్డు మాజీ కౌన్సిలర్ 14వ వార్డు, అదేవిధంగా 65వ జన్మదినంలో ఈ రోజు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకి అందరు కూడా నమస్కారం. అలాగే బొడ్డు సాయిబాబా గారికి 100 ఆ భగవంతుడు ఆయుష్ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు 100కి 100 జరుపుకోవాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీలకు అతీతంగా అందరూ మిత్రులందరూ వచ్చారు, సంతోషం. అది ఎందుకంటే కూటమి అంటే కూటమిలాగా ఈ రోజు ఇక్కడ అందరూ కూడా బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వదించారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆయనకి 100 ఉండాలని భగవంతుని ప్రార్థించాలని మనందరూ కలిసి ఈ పట్టణాన్ని తాడిపూడి కాన్స్టిట్యున్సీని ముందు వరకు నిలబెట్టడానికి మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరాల పాలనలో మరి ఎమ్మెల్యే గారు మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే తాడేపూడి నియోజకవర్గంలో గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా మరి అది పరిపాలనా విధానం మరి ఎంతో చక్కని పరిపాలనా విధానం చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాల నుంచి సుమారుగా మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ ఈ ఎమ్మెల్యే గారు చేసే విధానం ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా చాలా చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ఎవరొచ్చినా, ఏ కాలం వచ్చినా, ఏ మతం వచ్చినా, ఎవరొచ్చినా సరే ముందు స్పందించి ఏంటమ్మా నీ సమస్య ఏంటని తెలుసుకొని ఆ సమస్య తీర్చే దిశగా ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు సిపిఎం, నువ్వు బీజేపీ, తెలుగుదేశం చూడకుండా ఏ పార్టీ నుంచి కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆయన మరి అటువంటి వరవండి మరి కొత్తగా చూసాం. మరి చాలా 80 మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పరిచయం ఉంది మాకు చిన్నప్పటి నుంచి కూడా. మరి గతంలో చేసిన పరిపాలన చూస్తే మరి ఎలాగ ఉందో ఇప్పుడు ఈ పరిపాలనకి మరి బేరీ చేసుకుని మరి తప్పనిసరిగా మరి ఆయన ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ సంక్రాంతిని మరి నిజమైన సంక్రాంతిగా మనం చెప్పుకోదగ్గ విషయం. 10 సంవత్సరాల నుంచి బస్సులు, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ఏ బస్సులు తాడేపల్లిగూడెం పట్టణంలోకి రానిప్పుడు ఆ బస్సులను రాపించడానికి కానీ మళ్ళీ 4 రోడ్లు, పట్టణంలోకి సంబంధించిన 6 రోడ్లు, మరి అలాగే పత్తిపాడ వరకు రోడ్లన్నింటినీ కూడా శాంక్షన్ చేయించి ఉంటే బిల్లులు అవేమని కాంట్రాక్టులు ఇబ్బంది పడుతుంటే కాంట్రాక్టులకి వాళ్ళకి అప్పిప్పించి వాళ్ళకి హామీగా ఆయన సంతకం పెట్టి అప్పిప్పించి ఇది సొంత నిధులు కూడా వినియోగించి ఈ రోడ్లు వేయించారంటే ఇవాళ ఈ రోడ్డు అంతా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటే మాకు మరి చాలా ఆనందంగా కలుగుతుంది. మరి సాయిబాబా అన్నయ్యతో 2000 కాంచి నాకు తెలుసు అన్నయ్య. ఎందుకంటే ఎవరితో కూడా అజాత శత్రువు, ఎవరి మీద కోపపడ్డాడు, ఎవరు ఏ పని అడిగినా చేసి పెడతాడు. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందకరం. అలాగే అందులో భాగంగా ఈరోజు అందరికీ రక్తదానం చేయడం, అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆనందపడే రోజులు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఉన్నా ఎప్పుడు కూడా జరగని అభివృద్ధి ఈరోజు తాడేపల్లి మున్సిపాలిటీలో జరుగుతుంది. పండగ చూడండి, మన తాడేపల్లిగూడెం గత పండగకి ఇప్పుడు పండగకి ఎంత తేడా ఉందో చూడండి. మాట ఇచ్చాడు ఆయన, మాట కట్టుబడి ఈ రోజు డబ్బులు వచ్చినా రాకపోయినా కాంట్రాక్టులు ముందు పరిగెత్తిస్తూ తాడేపల్లిగూడెన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడు. అలాగే ఎవరికైనా కష్టం వచ్చిందంటే తన సొంత డబ్బులు ఇచ్చి, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర నేను చూశాను, కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఆ చేతి డబ్బులు ఇవ్వడం అనేది జరగలేదు ఇప్పుడు వచ్చి. కానీ ఆయన దగ్గర ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకపోయినా అందరికీ సర్దుబాటు చేసే వ్యక్తి మన బొడ్డు శ్రీనివాస్ గారు. అలాంటి ఆధ్వర్యంలో గత పార్టీలోంచి ఉండి ఈ రోజు జనసేన పార్టీలో చేరి 14వ వార్డులోనే మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బొడ్డు సాయిబాబా యువజన సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బొడ్డు సాయిబాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఒక సామాన్య కార్యకర్తకి ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు నా కుటుంబ సభ్యులే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పని ప్రత్యేకించి ఇచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలిపిన మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే సామాన్య కూడా నా కుటుంబ సభ్యుడని భావించి ఆయన అందరినీ కూడా
ఐక్యంగా సమైక్యంగా ఉండాలి, మనందరం కుటుంబ సభ్యులని చెప్పని అందరికీ తెలియపరిచి అందరినీ కూడా సమైక్యం చేసే వ్యక్తి. అటువంటి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేసినందుకు మనందరూ కూడా గర్వపడుతూ ఆయన నాయకత్వాన్ని మనందరూ కూడా సమర్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాసవి వనిత క్లబ్ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో బుధవారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో ఆర్యవైశ్య మహిళలు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు, గొబ్బెమ్మలు పెట్టి అలంకరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాసవి వనిత ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పిల్లలందరికీ భోగిపళ్ళు గొబ్బెమ్మలు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ముందుగా కృష్ణయ్యకి భోగిపళ్ళు పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పిల్లలందరితో యథాశక్తిగా సంకల్పం చేయించి అందరికీ గొబ్బిలి పూజ అలాగే భోగిపళ్ళు పోసి పిల్లలందరినీ పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించారు. ఇది భోగిపళ్ళు పోయడంలో ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఎటువంటి నరదృష్టి కలగకుండా వాళ్ళకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కావాలని అందరూ బాగా చదువుకోవాలని దీవించడం వలన అవి పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటారని ఈ పర్వదినాల్లో ధనుర్మాస పర్వదినాల్లో భగవంతుడికి పోస్తారు. అలాగే గొబ్బెమ్మల ఆరాధన గోదాదేవి ఆరాధన. ఈరోజు అమ్మవారిది 23వ పాసురం. 23 రోజుల నుంచి తల్లి 5 లక్షల మంది గోపికలు లేపి శ్రీకృష్ణ పూజకి సమాహితం చేస్తుంది. అందుకనే గోదాదేవికి ఈరోజు లక్ష్మీదేవికి గొబ్బిళ్ళ పూజ చేసి అమ్మ అనుగ్రహం అందరికీ ఇవ్వాలని పిల్లలందరితో గొబ్బి పూజ చేయించడం జరిగింది. సామూహిక భోగిపళ్ళు గొబ్బిళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వాసవి వనిత క్లబ్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అందరి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా 30 మంది దగ్గరగా మేము భోగిపళ్ళు 50 మందికి గొబ్బిళ్ళు పిల్లలకి చిన్నారులకి ఒక 60 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా కమిటీ వారు మహిళా సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం వాసవి వనిత క్లబ్ అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అందరూ కూడా కలిసి కమిటీగా ఏర్పడి వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు. బేమడోలు గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మానవతా కేంద్ర కమిటీ డైరెక్టర్ అప్పక రాంబాబు మృతి ఈ ప్రాంతానికే కాకుండా మానవతా సంస్థకు తీరని లోటని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం బేమడోలులో స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపం ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అప్పక రాంబాబు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో పలువురు నాయకులు వ్యాపారవేత్తలు సామాజిక కార్యకర్తలు పాల్గొని అప్పక రాంబాబు సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు సభలో పాల్గొన్న వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విశ్వనాథం, మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి, రామిశెట్టి గంగాధర్రావు, ఆలపాటి నాగేశ్వరరావు, గమిని రాంబాబు, కండెపు సూర్యనారాయణ, రమణాశంకర్, తుమ్మల ఉమామహేశ్వరరావు, పుప్పాల శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొట్టమొదటి పెట్టడానికి ఆయన ఇష్టపడి ముందుకు వచ్చిన వ్యక్తి. తర్వాత గంగాధర్ వీళ్ళందరూ ఆయనకు తోడ్పాటు అవ్వడం యూనిట్ పెట్టాం. బేమడోల్లో పెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా తీసుకున్నాం. 6 డైరెక్టర్సే ఉంటారు వెస్ట్ గోదావరికి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 6 డైరెక్టర్స్, మిగతా స్టేట్లో అన్ని జిల్లాలకు 3. దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ రాంబాబు గారు. ఆయనకున్న వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకున్న సంస్కారం, చిరునవ్వుతో మాట్లాడడం, కోప్పడేదనే దానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడు. వాల్యూ బేస్డ్ పర్సన్. అప్పక రాంబాబు గారు ఆకస్మిక మరణంలో భాగంగా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాంబాబు గారి మీద ఉన్న గౌరవంతో ఒక మెసేజ్ మేరకు, అంటే పేరున చెప్తేనే కానీ రాని రోజుల్లో ఈ రోజుల్లో వారి మీద ఉన్న గౌరవంతో వచ్చిన మీ అందరికి కూడా మరి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మానవత ఎంత విస్తరించిందంటే రాంబాబు గారు మానవతాకి చేసినటువంటి పని వల్లనే ఇవాళ మనం ఇంత గొప్పగా మానవతా సంస్థలో చెప్పుకోగలుగుతున్నాం. అప్పక రాంబాబు గారు మరి చాలా
గొప్ప వ్యక్తి, సౌమ్యుడు, మితభాషి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 16 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,09,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,09,40,260 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 79 గ్రాముల బంగారం, 3 కేజీల 522 గ్రాముల వెండి లభించినట్లు ఈవో భద్రాజీ వివరించారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ ముళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం రాత్రి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 70 సంవత్సరాల తర్వాత మన తరంలో ఈ జాతర జరగడం చాలా అదృష్టమన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి ఈ జాతర జరుపుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తుందని అన్నారు. ముళ్ళమ్మ అమ్మవారి దయ నియోజకవర్గం ప్రజల మీదే కాకుండా రాష్ట్ర ప్రజల మీద కూడా ఉండాలన్నారు. జాతర సందర్భంగా గ్రామమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. గత నెల 22వ తేదీన అమ్మవారి పూరెగుడిసే రాటవేయడం జరిగింది. జాతర సందర్భంగా ఇప్పటికే 2 సేవలు జరిగాయని, 8వ తేదీన జాతర సేవ, ఊరేగింపు, 10వ తేదీన బలి, చాటతిప్పుట, 11వ తేదీన ఆదివారం నైవేద్యాలతో ఈ జాతర ముగుస్తోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. డెబ్బై సంవత్సరాల అనంతరం అల్లంపురం గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కలిసి ఈ జాతర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఎవరింట్లో వాళ్ళ పెళ్లి ఏ రకంగా జరుపుకుంటారో అదేవిధంగా ఈ జాతర జరిపించడం చాలా ఆనందం. ఎందుకంటే మన సమయంలో ఇలాంటి జాతరలో ఇప్పుడు ఆ రోజు 40 సంవత్సరాల తర్వాత తాడేపూడిలో బలుసులమ్మ జాతర చేసాం, గోగులమ్మ జాతర చేసాం. అదేవిధంగా ఇప్పుడు ముళ్ళమ్మ జాతరని ఇక్కడ అల్లంపురం గ్రామంలో 70 సంవత్సరాల తర్వాత జరుపుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చినందుకు గ్రామస్తులంతా కూడా ఏకస్తులై ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి పార్టీలు, కులం ఏమీ లేకుండా చాలా రోజులు జరగలేదు, అనిశ్చితగా ఉండిపోయిన అలాంటిది ఈ రోజు జరపడం చాలా ఆనందదాయకం. అమ్మవారి దయతో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ, అదేవిధంగా అల్లంపురం గ్రామస్తులందరికీ అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాల్లో, ధార్మికమైన కార్యక్రమాలు ఎప్పుడూ జరిపిస్తే ప్రజలు మానసికంగా కూడా అదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు మనం వెనుకుండి ప్రోత్సహించాలి. ఈ గ్రామ పెద్దలంతా కూడా ఒక మాట మీద నిలబడి ఈ కార్యక్రమం జరిపించినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, కూటమి నాయకులు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో కలిసి పనిచేయడం విశేషం. అందరికీ నమస్కారం. మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అల్లంపురం గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 ముళ్ళమ్మ తల్లి అమ్మవారు గత 70 సంవత్సరాల తర్వాత అమ్మవారి యొక్క జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారితో కళకళలాడుతూ వైభవంగా అమ్మవారు జాతర మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటికీ 2 సేవలు పూర్తయినాయి. డిసెంబర్ 22వ తారీఖున ప్రారంభించుకున్నటువంటి జాతర మహోత్సవం రేపు 8వ తారీఖు మలి సేవ కింద అంగరంగ వైభవంగా 3వ సేవ చేయించుకోబోతున్నారు తల్లి. 10వ తారీఖున బలిచేట కార్యక్రమం, అలాగే 11వ తారీఖు నైవేద్యాలతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో భాగంగా కూటమి పెద్దలు, నాయకులు, మన ఎమ్మెల్యే గారు, అలాగే వరవల బాబ్జీ గారు, వీరంతా కూడా మాకు, మా కమిటీకి, మా గ్రామస్తులకు వారి యొక్క సహకార సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరిగేలాగా ప్రోత్సహించారు. చాలా సంతోషం. ఈ రోజు 17వ రోజు ఇందులో భాగంగా గౌరవనీయ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ వారు విచ్చేసి కమిటీ వారు అందరినీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జనసేన నాయకులు బొడ్డు సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. వృద్ధుల మధ్య బొడ్డు సాయిబాబా కేక్ కట్ చేసి వారికి పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ జన్మదినం పురస్కరించుకుని వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 95లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగం సుబ్బారావు, బొడ్డు సాయి యూత్ సభ్యులు వరి నాగేశ్వరరావు, గాజుల సత్యబాబు, పి విజయ్ కుమార్, రవి, నీలి నాగేశ్వరరావు, రెడ్డి పెద్దిరాజు, తడివాడ పెద్దిరాజు, మూడుపురెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. అనేక ఉన్నతమైన పదవుల్ని తాడేపల్లి మున్సిపాలిటీలో మరి ఎవరూ చేయలేని విధంగా మరి ఎన్నో పదవులు చేసి ఈ పదవుల తాత్పర్యం ఏంటంటే ఫస్ట్ ఉదయం నేను 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మున్సిపల్ కౌన్సిలర్గా పోటీసి తద్వారా అనేక పదవులను అలంకరించి ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉంటే మనం ఎక్కువగా చేయగలమనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి పుట్టినరోజుని కూడా సేవాభావంతో చేసుకోవడం మరి ఆనవాయితీగా వస్తుంది. మరి వాళ్ళ అలాగే మరి ఆనవాయితీగా మరి ఇంటికాడ మొదటగా కేకు వృద్ధాశ్రమంలో కట్ చేసేవాడిని ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చేశారంటే ఫస్ట్ కేక్ కట్ చేయడం అనేది మన ఇంటి మా కుటుంబ సభ్యులతో మా తాడేపల్లిగూడెం 17, 14, 19 వార్డుల జనసేన నాయకులు, కూటమి నాయకులతోనూ, మిత్రులతోనూ, స్నేహితులతోనూ కేక్ కటింగ్ పెట్టాం. మన ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన సమక్షంలో ఆయన నా కేక్ నా చేత కట్ చేయించారు. ఆయన ప్రత్యేకంగా మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి వచ్చి అంత కార్యక్రమాన్ని పూర్తి సక్సెస్ చేసినందుకు ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మరి పొద్దు నుంచి కూడా కార్యక్రమాలు బాగా బొడ్డు సాయి యూత్ సభ్యులందరూ కూడా తమదే కార్యక్రమాన్ని విధంగా కార్యక్రమాన్ని చేశారు. మరి మన ప్రియతమ నాయకులు అలాగే మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి బొడ్డు సాయిబాబు గారు పుట్టినరోజు వేడుకలు ఈవేళ ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే ఇంకా ఇతర స్కూల్లో గట్ట బట్టలుగా పంపకాలు, అదేవిధంగా యువత అంతా కూడా ఈ రోజున ఇంతమంది భారీ ఎత్తున వచ్చి అన్నయ్య సమక్షంలో కేక్ కట్ చేసి ఇంత అంగరంగ వైభవంగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజల అందరితో కూడా మమేకమై ప్రజల మనసుగా నిలిచిపోయినటువంటి మన బొడ్డు సాయిబాబు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయన సేవాతత్వంతో ప్రతిదీ కూడా ఏదైనా సరే ఉందంటే కనుక ప్రతి వార్డు నుంచి కూడా అతను ఉన్నటువంటి వార్డే కాకుండా తాడేపల్లిగూడెం 35 వార్డుల నుంచి కూడా ప్రజలు కూడా ఆయన అభినందిస్తూ ఉంటారు. ఏ పనున్నా సరే లేదనకుండా కూడా చేసే వ్యక్తి మన బొడ్డు సాయిబాబు గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌరవనీయులు, మా అందరి మనిషి, తాడేపల్లి పట్టణ ప్రజలకు సుపరిచితులైన బొడ్డు సాయిబాబా గారి జన్మదినాన్ని ఈరోజు ఇలా పురస్కరించుకుంటాం. చాలా సంవత్సరాలుగా మాకు ఆనవాయితీ వస్తుంది. అదేవిధంగా రాజకీయం అంటే ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుని ప్రజలకు అందించడం కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత మానుకు తోటి వారికి సాయపడబోయే అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి తన సొంత నిధులతో కూడా అభాగ్యులకు, అనాథులకు, చాలామంది వృద్ధులకు తన వంతుగా సాయం చేసి ఎంతోమంది ఆశీస్సుల్ని నిండు 100 ఏళ్ళు ఈయన ఆయురాగ్యాలతో ఉండని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా అందరికీ ఈయన మా వెలుగు సూర్యుడిలాగైనా మాకు ఎప్పుడు వెంటంటే మమ్మల్ని కాపాడుతారు మా సాయి గారు. అదేవిధంగా ఈయన నుంచి ఇన్స్పిరేషన్గా ఎన్నో సేవక్రమాలు మరెన్నో ముందుకు తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడహారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా వారి ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాగడహారతి, 6:30కు బాబావారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:35కు నీరాజమంత్రలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 నుంచే అన్ని కార్యక్రమాలన్నింటికి పాల్గొన్నారు.
అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మళ్ళీ 12ంటికి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామివారికి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. ధనుర్మాసం పురస్కరించుకునే స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో గురువారం తెల్లవారుజామున సుమారు 40 మంది గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ వారిని శ్రీరంగనాథునిగా భావించి ముత్యాల హారతులు సమర్పించారు. భక్తులు వెండి పల్లెములో రంగవల్లులు తీర్చిదిద్ది ముత్యాలు అలంకరించి మధ్యలో వెండి దీపపు కుందెలు వెలిగించి 24వ పాసురము పఠించి శ్రీకృష్ణ భజన భక్తి పారవశ్యంతో గానం చేసి హారతులు వేడుకగా సమర్పించారు. స్వామివారికి అభిషేకం, సహస్రార్చన ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మచే జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువీధుల అనిత, బొబ్బిలి వెంకటలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, రమ్య, కోడే భవానీ, ఆత్మూరి సావిత్రి, కడియాల కుమారి, మేడపాటి నాగలక్ష్మి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, వందవాసి స్వాతి తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు నేతృత్వం వహించగా అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు విశేష ప్రసాదాలు సమకూర్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.